హ్మ్, నమస్కారం. ఈనాటి మన ఈ ఆత్మిక విశ్లేషణకు స్వాగతం. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనల్ని మనం అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం ఇది. సాధారణంగా చూస్తే మన శరీరానికి ఏదైనా చిన్న గాయం అయితే కదా వెంటనే రక్తం వస్తోంది, కంగారుగా మందు రాస్తాం. అవును, చాలా త్వరగా స్పందిస్తాం. రైట్. ఆ గాయం 2-3 రోజుల్లో మానిపోతుంది కూడా. కానీ అదే ఎవరో అన్న ఒక చిన్న మాట మన మనస్సును రోజంతా ఒక రకంగా జీవితకాలం పాటు గాయపరుస్తూనే ఉంటుంది కదా. ఆ ఒక్క మాట మన శాంతిని ఎందుకంత సులభంగా దోచేస్తోందంటారు? దీనికి ప్రధాన కారణమేంటంటే, శరీరానికి తగిలిన గాయానికి మందు ఎక్కడ దొరుకుతుందో మనందరికీ తెలుసు. కాని మనస్సుకు తగిలిన గాయాన్ని ఎలా మానుపుకోవాలో మనం పూర్తిగా మర్చిపోయాం. ఆహా, నిజమే. ఆ అలజడి అనేది జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియలా అనిపిస్తుందందరికీ. కాని ఆ గందరగోళం మనస్సును చేరకముందే మనల్ని మనం ఒక అదృశ్యమైన, అత్యంత శక్తివంతమైన మూలానికి అనుసంధానం చేసుకోగలిగితే అప్పుడు మనస్సు ఒక ప్రశాంతమైన సరోవరంలా ఎప్పటికీ నిశ్చలంగా ఉంటుంది. ఒక ప్రశాంతమైన సరోవరంలా? ఎంత చక్కటి మాట. ఆ ప్రశాంతతను వెతికే ప్రయత్నమే ఈనాటి మన ఈ ఆత్మిక విశ్లేషణ. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన, లోతైన ప్రయాణం చేయబోతున్నాం. ఖచ్చితంగా. దీనికి మూలాధారం ఈరోజు మనం తీసుకున్న శివ వరదానం. నిరాకార పరమపిత శివ పరమాత్మ అందించిన సత్యమైన సౌభాగ్యాన్ని మనం ఎలా అనుభూతి చెందాలి, అలాగే ఈ బాహ్య ప్రపంచపు గందరగోళాల మధ్య అంతర్గత శాంతిని ఎలా స్థిరపరుచుకోవాలో ఈరోజు మనం అన్వేషిద్దాం. ఈ శివ వరదానంలో ఉన్న మొదటి వాక్యం చూస్తే ఒక లోతైన సత్యాన్ని వెల్లడిస్తోంది. అదేంటంటే, ఒక్క తండ్రి అనగా నిరాకార పరమపిత శివపరమాత్మ స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవము చేసే భాగ్యవానాత్మ భవ. రైట్. ఇక్కడ స్మృతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పూజలు, ప్రార్థనలు లేదా మంత్రాలు. కాని ఇది పెదవులతో చేసే శబ్దం కాదు. ఇది ఆత్మకు, పరమాత్మకు మధ్య ఏర్పడే ఒక అత్యంత స్వచ్ఛమైన, మౌనమైన కనెక్షన్. మౌనమైన కనెక్షన్ అంటే, ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తుంటే నాకు మన రోజువారీ జీవితంలో జరిగే ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తోంది. చెప్పండి. మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ రోజంతా రకరకాల పనులు చేయడం వల్ల నెమ్మదిగా బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయ్యే స్థితికి వస్తుంది కదా. అప్పుడు మనం దాన్ని తీసుకెళ్లి పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేస్తాం. అవును, అప్పుడే దానికి మళ్ళీ శక్తి వస్తుంది. అంతే కదా. అదేవిధంగా ఎన్నో బాధ్యతలు, బంధాలు, ఒత్తిడుల మధ్య మన ఆత్మ కూడా శక్తిని కోల్పోతుంది. ఆ నిరాకార పరమపితతో అనుసంధానం కావడం ద్వారానే ఆత్మకు కావలసిన శక్తి మళ్లీ లభిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చా? ఆ ఉదాహరణ చాలా సరైంది. మొబైల్ ఫోన్కి పవర్ కేబుల్ ఎలాగో, ఆత్మకు నేను ఆత్మను అనే అవగాహన కూడా అలాంటిదే. ఆత్మస్మృతిలోనే మనం పరమాత్మతో అనుసంధానం కాలగలం. ఓ, అంటే స్వయాన్ని ఆత్మగా గుర్తించడం. అవును, మనం ఎప్పుడైతే స్వయాన్ని ఒక భౌతిక శరీరంగా కాకుండా ఒక చైతన్యవంతమైన జ్యోతిర్బిందువుగా గుర్తిస్తామో అప్పుడే ఆ నిరాకార పరమపిత శివపరమాత్మ ప్రేమ మరియు శక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఆ శక్తి ద్వారానే మనకు సత్యమైన సౌభాగ్యం లభిస్తుంది. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తుంది. శివవరదానంలో సత్యమైన సౌభాగ్యం అని ప్రస్తావించారు కదా. అవును. సాధారణంగా సమాజంలో సౌభాగ్యం అనగానే డబ్బు, ఆస్తి, హోదా అని అనుకుంటాం మనం. మరి ఈ ఆత్మిక సంపదకు, సత్యమైన సౌభాగ్యానికున్న ఆ లోతైన అర్థమేమిటంటారు? భౌతిక సంపదలు కేవలం శరీరాన్ని సౌకర్యంగా ఉంచగలవు, కాని మనస్సుకు శాంతినివ్వలేవు కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటనను పరిశీలిద్దాం. ఒకప్పుడు ఒక రాజుండేవాడు. అపారమైన సంపద, ఎంతోమంది సేవకులు, ఎటూ చూసినా వైభవం. బయటికి చూస్తే అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా. కాని ఆ రాజుకు రాత్రిపూట నిద్ర పట్టేది కాది. మనస్సు ఎప్పుడూ ఏదో తెలియని భయంతో, ఆందోళనతో గందరగోళంగా ఉండేది. ఎంతోమంది వైద్యులను, పండితులను సంప్రదించాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని మనశ్శాంతి మాత్రం దొరకలేదు. పాపం, ఆ పరిస్థితి చాలా నరకంగా ఉండుంటుంది. అవును. ఆ సమయంలో ఒక ఆత్మిక గురువు ఆ రాజ్యానికి వచ్చారు. రాజు తన వేదనను వివరించాడు. అప్పుడు ఆ గురువు ఒకటే మాట చెప్పారు. రాజా, నీ ధనాగారంలో ఉన్న బంగారు నాణేల చప్పుడు నీ మనస్సుకు శాంతినివ్వలేదు. రైట్. నీకు సత్యమైన సౌభాగ్యం కావాలంటే నీ మనస్సును ఈ భౌతిక వస్తువుల నుండి తీసి ఆ నిరాకార పరమపితపై లగ్నం చెయ్యి అని చెప్పారు. మనస్సు ప్రశాంతత అనేది సంతలో దొరికే వస్తువు కాదు. అది అంతరంగంలో దేవునితో అనుసంధానమవడం ద్వారా పుట్టే సంపద.
ఎంత అద్భుతమైన మాట. ఆ రాజు రాజయోగ ధ్యానం ద్వారా తండ్రి స్మృతిలో ఉండటం ప్రారంభించిన తర్వాత తన జీవితంలో మునుపెన్నడూ ఎరుగని ప్రశాంతతను అనుభవించాడు. ఇదే సత్యమైన సౌభాగ్యమంటే. అంతర్గత శాంతి అనేది బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉండదని ఆ కథ స్పష్టం చేస్తుంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోజంతా మనం ఎంతో మంది మనుషులతో వ్యవహరిస్తుంటాం కదా, రకరకాల మనస్తత్వాలుంటాయి సమాజంలో. అవును, అడుగడుగునా ఎదురవుతాయి. అలాంటప్పుడు ఈ శాంతిని ఎలా కాపాడుకోవాలి? శివవరదానం దీని గురించి ఒక విషయం చెబుతున్నట్లుంది. అదేంటంటే, ఎవరైతే ఇతర ఆత్మల మాటలను వింటూ కూడా వినరో, ఏ దేహధారి ప్రభావంలోకి రారో. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తోంది నాకు. ఎందుకలా అనిపిస్తోంది? ఎందుకంటే ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను వింటూ కూడా వినకపోవడం ఎలా సాధ్యం? ఇది వారిని అగౌరవపరిచడం లేదా నిర్లక్ష్యం చేయడం కిందుకు రాదా అనిపిస్తుంది. వినకపోవడమంటే భౌతికంగా చెవులు మూసుకోవడం లేదా వారు చెప్పేది పట్టించుకోకపోవడం అని కాదిక్కడ అర్థం. ఇక్కడ శివవరదానం చెబుతున్నది మన అంతర్గత వడపోత విధానం గురించి. వడపోత విధానం. ఓ, ఆధునిక కాలంలో మనం వాడే ఈమెయిల్ అకౌంట్ గురించి ఆలోచించండి ఒకసారి. అందులో ఒక స్పామ్ ఫిల్టర్ ఉంటుంది కదా. అవును, జంక్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా. పనికొచ్చే మెసేజులు ఇన్బాక్స్లోకి వస్తాయి, అవసరం లేనివి, హానికరమైనవి స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. మన మనసు కూడా ఒక ఫిల్టర్లా పనిచేయాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్న సారాంశాన్ని, పనికొచ్చే విషయాన్ని మాత్రమే స్వీకరించాలి. వారి మాటల్లోని కోపం, అసూయ, వ్యంగ్యం లేదా నెగటివిటీని మన ఆత్మలోకి ప్రవేశించనివ్వకూడదు. అదే దేహదారుల ప్రభావంలోకి రాకపోవటం. స్పామ్ ఫిల్టర్ ఉదాహరణ చాలా బావుందండి. అంటే మనం వింటున్నట్లే కనిపిస్తాం, సమాచారం గ్రహిస్తాం, కానీ ఆ నెగటివిటీ మనల్ని తాకదు. అంతే కదా. కానీ వాస్తవానికి మనం తరచుగా ఆ నెగటివిటీకి బలైపోతుంటాం కదా. ఒక చిన్న విమర్శకే మనం ఎందుకు అంతగా కలత చెందుతామంటారు? దానికి మూల కారణం స్వయాన్ని శరీరమనుకోవడం. మనం ఎప్పుడైతే దేహ అభిమానంలో ఉంటామో అప్పుడు ఇతరుల మాటలను మన అహం అంటే మన ఈగోకి ఆపాదించుకుంటాం. అహం ఎప్పుడూ గుర్తింపును, గౌరవాన్ని ఆశిస్తుంది. అవును, ఎవరైనా ఏమైనా అనగానే వెంటనే హర్ట్ అవుతాం. అదే ఆ గౌరవం దొరకనప్పుడు వెంటనే కోపం, భయం, టెన్షన్ మొదలవుతాయి. దీన్ని నివారించాలంటే నేను శాంతి స్వరూపమైన ఆత్మని అనే స్థితిలో ఉండాలి. నది ఒడ్డున ధ్యానం చేసుకుంటున్న ఒక సాధువు కథ దీనికి సరైన ఉదాహరణ. ఆ కథేంటో చెప్తారా? అడుగా వచ్చిన ఒక వ్యక్తి ఊరికే ఆ సాధువును నోటికొచ్చినట్లు దూషించడం మొదలుపెట్టాడు. సాధువు మాత్రం మౌనంగా చిరునవ్వుతో వింటూనే ఉన్నాడు. ఆ వ్యక్తి అలిసిపోయి, నేను నిన్ను ఇంతగా తిడుతున్నాను, నీకు కోపం రావడం లేదా అని అడిగాడు. సాధారణంగా ఎవరికైనా వస్తుంది కదా. అవును. అప్పుడా సాధువు, నాయనా, నువ్వు నాకొక బహుమతి ఇస్తున్నావనుకో, నేను ఆ బహుమతిని తీసుకోపోతే అది ఎవరిదగ్గర ఉంటుంది అని అడిగాడు. ఆ వ్యక్తి నా దగ్గరే ఉంటుంది అన్నాడు. ఆహా, అలాగే నీ కోపాన్ని, నీ తిట్లను నేను స్వీకరించలేదు, అవి నీ దగ్గరే ఉండిపోయాయా అన్నాడు సాధువు. ఎంత అద్భుతం! అవతలివాళ్లు ఇచ్చే ఆ విషపూరితమైన బహుమతిని మనం తీసుకోకపోతే ఆ నెగటివిటీ వాళ్ల దగ్గరే ఉండిపోతుందనమాట. పగటిపూట మెలకువగా ఉన్నప్పుడు ఈ స్పామ్ ఫిల్టర్ వాడి నెగటివిటీని ఆపొచ్చు. ఖచ్చితంగా. కాని మనం మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు మన మనస్సు మీద మనకు ఏమాత్రం నియంత్రణ ఉండదు కదా. శివవరదానంలో ఇలా ఉంది, ఇతర ఆత్మల స్మృతిని సంకల్పంలోకి మరియు స్వప్నంలోకి కూడా తీసుకురారో, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న స్మృతిలో ఉంటారో వారికి అవినాశి సౌభాగ్యమనే తిలకము దిద్దబడుతుంది. అవును, చాలా లోతైన పంక్తులివి. పగలు నియంత్రించుకున్నా కలలోకి కూడా ఇతరుల ఆలోచనలు రాకుండా ఉండటం ఎలా సాధ్యమంటారు? పగలు మనం మనస్సుని ఏ విధంగా ఫిల్టర్ చేస్తున్నామనే దానిపైనే మన స్వప్నాలు కూడా ఆధారపడి ఉంటాయి. మెలకువగా ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో నిద్రలో కూడా అదే కొనసాగుతుంది కదా. ఒక గ్లాసులో బురద నీరుందనుకుందాం. దాన్ని ఒక రాత్రంతా కదుల్చుకుండా ఉంచితే ఆ బురదంతా అడుగుకు చేరుకుని పైన స్వచ్ఛమైన నీరు తేలుతుంది. కాని మనం దానిని రోజంతా ఒక చెంచాతో కలుపుతూనే ఉంటే అది ఎప్పటికీ స్వచ్ఛంగా మారదు. మన మనస్సు కూడా అంతే. రైట్. రోజంతా మనం ఆ చెంచాతో కలుపుతూనే ఉంటాం. బహుశా అదే జరుగుతోంది. ఇతరుల గురించిన అనవసరమైన ఆలోచనలు, విమర్శలతో రోజంతా మనస్సును కలుషితం చేస్తే రాత్రికి స్వచ్ఛమైన కలలు ఎలా వస్తాయి? అందుకే మన సంకల్పాలలో పవిత్రత అవసరం. పవిత్ర సంకల్పాల శక్తి అనేది చాలా గొప్పది.
నిజమే. నిరాకార తండ్రితో ఆత్మిక కనెక్షన్ పెట్టుకున్నప్పుడు, ఏకాగ్రతతో ఆయనను స్మరించినప్పుడు మనసులోని ఆ మురికి నెమ్మదిగా అడుగుకు చేరుకుంటుంది. అంటే నిద్రపోయే ముందు మన బుర్రలో ఉండే ఆ అనవసరమైన భారమంతా దించేయాలి. రోజంతా జరిగిన విషయాలు, మనుషుల ప్రవర్తనలు, రేపటి గురించిన టెన్షన్లు ఇవన్నీ వదిలేసి ఆ ఒక్క నిరాకార పరమపిత స్మృతిలో పడుకుంటేనే మన అంతరంగం పవిత్రమవుతుంది. ఖచ్చితంగా. అప్పుడే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అప్పుడే మన కలలు కూడా ప్రశాంతంగా ఉంటాయి కదా. కాని శివవరదానంలో చెప్పినట్లుగా ఈ అవినాశీ సౌభాగ్యమనే తిలకము అంటే ఏమిటి? ఇది కేవలం అలంకారప్రాయమైన పదా, లేక దీని వెనుక ఏదైనా లోతైన ఆత్మిక శక్తి ఉందా? కుంకుమబొట్టో లేదా డంధమో మనకు బయట కనిపిస్తాయి. కాని అవినాశీ తిలకం అనేది ఆత్మకు లభించే అదృశ్యమైన ఆత్మిక బలం. ఎప్పుడూ ఏకాగ్రతతో పవిత్రతతో ఉండే ఆత్ములకు పరమాత్మ ప్రసాదించే ఒక రక్షా కవచమిది. రక్షా కవచము. ఓహో. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, పరిస్థితులు తలకిందులైనా ఈ ఆత్మిక బలమున్నవారు ఏమాత్రం చలించరు. ఒక చిన్న అనుభవం పంచుకోవాలిక్కడ. ఒక కుటుంబంలో అనుకోకుండా చాలా పెద్ద ఆర్థిక సమస్య వచ్చింది. అందరూ తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. నిరాశలో కూరుకుపోయారు. సాధారణంగా జరిగేదే ఇది. అవును. కాని ఆ ఇంట్లో రాజయోగ ధ్యానం ఆచరించే ఒక వ్యక్తి మాత్రం చాలా స్థిరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ముఖంలో భయానికి బదులు ఒక ప్రశాంతత కనిపించింది. ఆ స్థిరత్వం చూసి మిగతావాళ్లు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో స్థిరంగా ఉండడమంటే చాలా గొప్ప విషయం. నిజమే. ఆ ఆత్మిక బలమే వారికి ధైర్యాన్నిచ్చింది, సరైన నిర్ణయాలు తీసుకునేలా చేసింది. చివరికి ఆ సమస్య నుండి అందరూ బయటపడ్డారు. ఆ స్థిరత్వమే అవినాశీ తిలకం. సర్వ సమస్యల నుండి సులభంగా విముక్తి లభించడమంటే ఇదే. ఆ స్థిరత్వం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమైన వరం. కేవలం ఒకరి ప్రశాంతత మొత్తం కుటుంబాన్ని ఎలా కాపాడిందో ఈ సంఘటన తెలియజేస్తోంది. రాజయోగ ధ్యానం ద్వారా జీవితంలో వచ్చే మార్పు కేవలం సైద్ధాంతికమైనది కాదని, అదొక ప్రాక్టికల్ శక్తి అని స్పష్టమవుతోంది. అవునండి, 100% నిజం. శివవరదానంలోని అత్యంత కీలకమైన స్లోగన్ ఏమిటంటే, మీ శ్రేష్ఠస్థితిని తయారు చేసుకోవాలంటే అంతర్ముఖులుగా అయ్యి ఆ తర్వాత బాహ్యముఖతలోకి రండి. అంతర్ముఖులు అనగానే బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని ఒంటరిగా ఉండటమే అనే ఒక అపోహ ఉంది మనందరికీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంతర్ముఖత అనగానే సమాజం నుండి పారిపోవడం కాదు. అది బాహ్య ప్రపంచంతో మాట్లాడే ముందు, వ్యవహరించే ముందు, లేదా ఏదైనా పని ప్రారంభించే ముందు మనలోకి మనం తొంగిచూసుకోవడం, ఒక చిన్న విరామం తీసుకోవడం. ఒక చిన్న విరామం. అవును. బయట నుండి వచ్చే ప్రతి చర్యకు తక్షణమే ప్రతిస్పందించకుండా ఒక క్షణం ఆగి ఆలోచనలను గమనించడం, మనల్ని మనం ఒక శాంతి స్వరూపమైన ఆత్మగా అనుభూతి చెందడం. ఆ అంతర్గత మౌనంలోకి వెళ్ళిన తర్వాత ఆ శాంతిని మూటగట్టుకొని బాహ్య ప్రపంచంలోకి రావడం. ఈ విరామం అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. మనం రోజూ ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తుంటాం? వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుంటాం, మెసేజ్లు చూస్తాం, న్యూస్ చూస్తాం కదా. అవును, మొదటి పనే అది. అంటే నిద్రలేచిన క్షణం నుండే మనం నేరుగా బాహ్యముఖతలోకి వెళ్ళిపోతున్నాం. బయటి ప్రపంచపు శబ్దాలను, ఆ గందరగోళాన్ని వెంటనే మన మనస్సులోకి ఆహ్వానిస్తున్నాం. అలా కాకుండా ఈ అంతర్ముఖతను రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అంటారు? ఉదయం నిద్రలేవగానే మంచం మీదే ఒక 2 నిమిషాలు కూర్చుని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ నిరాకార పరమపిద్దతో మౌనంగా మాట్లాడడం అనేది ఒక అద్భుతమైన ప్రారంభం. అలాగే పగటిపూట కూడా ఇది చాలా అవసరం. పగటిపూట కూడానా? ఎలా? ఒక ఆఫీస్లో పనిచేసే మేనేజర్ జీవితంలో జరిగిన మార్పు దీనికి చక్కటి ఉదాహరణ. ఆ మేనేజర్ ఎప్పుడూ టెన్షన్తో ఉండేవారు. ఆఫీస్లో ఎవరైనా చిన్న తప్పు చేసినా వెంటనే అరిచేవారు. పని ఒత్తిడి వల్ల ఆయన ఆరోగ్యం, సంబంధాలు రెండూ పాడయ్యాయి. చాలామంది ఎదుర్కొనే సమస్య ఇదే. అవును. తర్వాత ఆయన ఈ అంతర్ముఖత అనే సూత్రాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు లేదా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆయన వెంటనే అరవడం మానేశారు. దానికి బదులు కేవలం 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని లేదా అలాగే మౌనంగా ఉండిపోయేవారు. ఆ క్షణంలో మౌనంగా ఉండటం. అవును. తన లోపలికి వెళ్ళి తండ్రిని స్మృతి చేసి ఆ తర్వాత ఎంతో ప్రశాంతంగా ఆ సమస్యను పరిష్కరించడం మొదలుపెట్టారు. అంటే ప్రతిస్పందనకు ముందు తీసుకునే ఆ చిన్న మౌనపు పాజ్ ఆయన జీవితాన్ని మార్చేసిందన్నమాట. అవును. ఆ చిన్న విరామం వల్ల ఆయనలో కోపం మాయమైపోయింది.
ఆఫీస్ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. కింద పనిచేసేవాళ్లు కూడా భయం లేకుండా మరింత బాగా పనిచేయడం మొదలుపెట్టారు. అద్భుతం. ఆ మేనేజర్ వ్యవహార శైలి అందరికీ ఆదర్శంగా నిలిచింది. సమస్యలు వాటంతటవే చిన్నవిగా అనిపించడం ప్రారంభించాయి. ఆ అంతర్గత శాంతి బాహ్య ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తుంది. ఇదే శ్రేష్ఠస్థితిని చేరుకోవడమంటే. ప్రతిస్పందనకు, ప్రతిచర్యకు మధ్య ఉన్న ఆ క్షణకాలపు నిశ్శబ్దమే అంతర్ముఖత. ఈరోజు ఈ ఆత్మిక విశ్లేషణ ద్వారా ఎన్నో అద్భుతమైన సత్యాలను గ్రహించాం మనం. శివవరదానం కేవలం చదవడానికి మాత్రమే పరిమితమైనది కాదు, అది ప్రతి క్షణం ఆచరించాల్సిన ఒక జీవన విధానం. ఖచ్చితంగా. ఒక్క నిరాతార తండ్రి స్మృతి ద్వారా మాత్రమే అంతరంగిక శాంతిని పొందగలం. ఇతరుల ప్రతికూల మాటలను ఒక స్పామ్ ఫిల్టర్లా అడ్డుకుని మన స్వచ్ఛతను కాపాడుకోవడం, మన ఆలోచనల్లోకి, స్వప్నాలలోకి కూడా ఇతరుల స్మృతి రాకుండా పవిత్రంగా ఉంచుకోవడం, అన్నిటికీ మించి ఏదైనా చేసే ముందు అంతర్ముఖులుగా మారి ఆ తర్వాత బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఇవన్నీ జీవితాన్ని మార్చే సాధనాలు కదా. అవునండి. ఎవరైతే బాహ్య వస్తువులలో కాకుండా అంతరంగంలో ఆనందాన్ని వెతుకుతారో, ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ ఆ నిరాకార పరమపిత యొక్క ప్రేమ, రక్షణను అనుభూతి చెందుతారో, వారి దరిదాపుల్లోకి కూడా దేహదారుల ప్రభావం రాలేదు. ఆ పవిత్ర సంకల్పాల శక్తే సర్వ సమస్యల నుండి మనకు శాశ్వతమైన విముక్తిని ప్రసాదిస్తుంది. ఈ ఆత్మిక ప్రయాణం మనందరికీ ఒక కొత్త అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనం సాధారణంగా ఉదయం మేల్కొన్న తర్వాత బాహ్య ప్రపంచపు శబ్దాలకు, ఫోన్ నోటిఫికేషన్లకు వెంటనే స్పందిస్తుంటాం. దానికి బదులుగా రేపుదయం కేవలం ఒక 5 నిమిషాల పాటు అంతర్ముఖులై, ఆ ప్రశాంతమైన సరోవరం లాంటి మనస్సుతో, ఆ నిరాకార పరమపితతో మౌనంగా అనుసంధానమైతే ఆ రోజంతా ఎంత అద్భుతంగా మారుతుందో కదా. ఆ మౌనపు మధురిమను, ఆ అంతర్గత శాంతిని ఎవరైనా ఇట్టే అనుభూతి చెందవచ్చు. ఆ స్వచ్ఛతతో, ప్రశాంతతతో రోజును ప్రారంభించే ఆ అద్భుతమైన మార్పు వైపు ఉడుగులు వేద్దాం. అంతరంగంలో ప్రశాంతత ఉంటే బయటి ప్రపంచం కూడా ఎంత అందంగా కనిపిస్తుందో గమనిద్దాం. నమస్కారం.